జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటార మండలంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గుండ్రాత్పల్లి బీసీ జనరల్ రిజర్వేషన్ కాగా అధికారం అడ్డం పెట్టుకుని రేగొండ మండలం తహసీల్దార్ కార్యాలయం నుండి వాస్తవంగా సర్పంచ్ గా గెలిచిన అభ్యర్థి రెడ్డిగాండ్ల కులమైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు పోటీ చేయడానికి బీసీ సర్టిఫికేట్ తీసుకుని సర్పంచ్ గా గెలుపొందారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు గోనె ముకుందం ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రేగొండ తహసీల్దార్ మాట్లాడుతూ ఇది ఫేక్ బీసీ సర్టిఫికేట్ అని సంబంధిత అధికారులకు నోటీసులు ఇచ్చామని పూర్తి విచారణ అనంతరం బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సర్టిఫికేట్ అనేది అప్లై చేసి రేగొండలో తీసుకున్నట్టు మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే వెంటనే మేము దాన్ని వెరిఫై చేయడం జరిగిందండి. మంజూర్ నగర్ మీ సేవా సెంటర్ ద్వారా అప్లై చేసినట్టుగా ఉంది. సిటిజన్ లాగిన్ నుండి అప్లై చేశారు. సిటిజన్ లాగిన్ నుండి ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయకుండా లేబర్ కార్డ్ ఎంటీ ఫామ్ అప్లోడ్ చేసి సర్టిఫికేట్ కోసం అప్లై చేశారు. మా ఆఫీస్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో తెలియదండి. ఇదైతే నా దృష్టిలో కూడా లేదు. వేరే వాళ్ళు ఎవరు మా ఆఫీస్ వాళ్ళు స్టాఫ్ రెడ్డిగాన్ల సర్టిఫికేట్ని వాళ్ళకి అప్రూవ్ చేశారు. దీనిపై ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ రిపోర్ట్ రాగానే మేము మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాం. నేమ్స్ అంటే ఇక్కడ 4 జీపీఓలు, ఆర్ఐ, జూనియర్ అసిస్టెంట్లు వీళ్ళందరికీ కూడా మెమోలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సంజాయిషి ఇవ్వడానికి సంజాయిషి ఇచ్చారు వాళ్ళు చేయనట్టుగా. దీనిపైన ఇంకా ఎంక్వైరీ నడుస్తుందండి. ఎంక్వైరీ అయిపోయినాకనే మళ్ళీ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం. తొట్లపల్లి సావిత్రి, కాటారం మండల్, గుండ్రావుపల్లి విలేజ్ అంతవరకే తెలుసు. మీ సేవా సెంటర్ ఆమె మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతుందండి. వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. ఎఫ్ఐఆర్ నా దృష్టికి మొన్న 3rd రోజు 3 o'clock వచ్చిందండి. 2:30 to 3 మధ్యలో వచ్చింది. గుండ్రాత్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేశాను. బీసీగా వాళ్ళు ఓసీగా స్థానికులు అంటాను. ఆమె రెడ్డిగా ఫ్రెండ్స్ ఉంది వ్యక్తి. ఆమె పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత నామినేషన్ రోజు మేము అక్కడ పోయి కంప్లైంట్ దరఖాస్తు ఇచ్చాం. దరఖాస్తు ఇస్తే వాళ్ళు మాకు రెస్పాండ్ కాలేదు. ధర్నా చేస్తా అంటే ఒక రిసీవ్ కాపీ ఇచ్చారు. ఆ నుండి మళ్ళీ తహసీల్దార్ వరకు ఎలక్షన్ ముందు తహసీల్దార్ గారికి దరఖాస్తు ఇచ్చాం. వాళ్ళు మళ్ళీ మాకు రిసీవ్ ఎప్పుడంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనకు మా ఆఫీస్ నుంచి ఎలాంటి సమాచారం ఏం చేయలేదని చెప్పి ధృవీకరణ పత్రాన్ని మాకు ఇచ్చారు. ఆ తర్వాత ఆమె ఆధార్ కార్డు మాకు దొరికింది. ఆధార్ కార్డుతో దొరికి మీ సేవలు చూపిస్తే ఆమె ఎక్కడ రేగొండ తహసీల్దార్ అక్కడ తీసినట్టుగా మాకు తెలిసింది. ఆడికి పోయిన తర్వాత ఆమె మాట్లాడి చూసి ఇక్కడ జరిగితే నాకు చూడకుండా జరిగింది. ఎవరు మా ఆఫీసులో చేశారు అలా చర్య తీసుకొని వాళ్ళకు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తానని చెప్పి ఆమె చెప్పింది. 2 రోజులు మొత్తం ఆమె మీద ఎలాంటి చేసిన ప్రకారంగా రాసి ఇస్తామని చెప్పి ఉదాహరణ ఇస్తామని చెప్పి ఆమె చెప్పింది. అప్పుడు మేము ఇచ్చిన దరఖాస్తు గారికి కలెక్టర్ గారికి అందజేసినప్పుడు ఈరోజు ఆయన తీసుకొని దీన్ని చూసి నేను దీనికి రద్దు చేస్తానని కలెక్టర్ గారు మాకు చెప్పాను.